నిజంగా కల్ప్రిట్ ఎవరో వాళ్ళు ఖచ్చితంగా శిక్షింపబడాలి. అది కాదు, ఒక్క నిమిషం. ఓకే సౌమ్య గారు, ఓకే మీరు అతన్ని నాన్నాలు అని ఎందుకు పిలిచారు? మీరు అతన్ని నాన్నారు అని ఎందుకు పిలిచారు? నాకు ఒక 50,000 రూపాయలు వెయ్యమని ఎందుకు అడిగారు? నేను ఒక చార్ట్ మీకు చూపిస్తాను, అది నిజమో కాదో చెప్పండి. మీరు నాన్నారు గోల్డ్ చాలా బాగుంది, ఇక్కడ ఒక 50,000 రూపాయలు వెయ్యి ఆర్నమెంట్ కొనుక్కుంటాను అని మీరు అడిగారా లేదా? ఈ చార్ట్లో ఉన్నదే అవునా కాదా, మీరు పెట్టిందా కాదా? ఒక చార్ట్ మీకు పంపిస్తాను, దాన్ని మీరు పెట్టిందా కాదా అని చెప్పగలుగుతారా? సౌమ్య గారు, సౌమ్య గారు, ఓకే ఈలోపు నేను చాట్ బాక్స్లో ఉన్నది కొన్ని చదివి వినిపిస్తాను. లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడాలని ఆయన అనుకుంటూ ఉన్నారు. లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడాలని అనుకుంటున్నారు, కానీ నేను ఆయన కాల్ తీసుకోలేదు, ఎందుకంటే సౌమ్య ఆయనతో మాట్లాడాలని అనుకోవట్లేదు. కాబట్టి ఇదిగో ఒక చార్ట్ మీకు చూపిస్తూ ఉన్నాం. ఈ చార్ట్ లక్ష్మీకాంత్ సౌమ్య మధ్య జరిగిన చార్ట్గా చెప్తున్నారు. సో ఈ చార్ట్లో ఏముంది అంటే, మదర్ ప్రామిస్ చేసుకుందాము, నాకు ఇంకా ఎవరు వద్దు, మీరు నన్ను బలరాం రాధా గారు, మీరు నేను బలరాం రాధా గారు, మీరు నేను బలరాం రాధా గారు అంటే ఎవరు తెలియదు, నిజమేనా అని అడిగింది లక్ష్మీకాంత్. మీరు వచ్చాక నా లైఫ్ మొత్తం మార్చారు అని ఈ చార్ట్. మరి సౌమ్య గారు ఈ చార్ట్ గురించి ఒకసారి చెప్పండి. అంటే ఆయన ఏమంటాడంటే, వలపు వల నాపై విసిరారు అని లక్ష్మీకాంత్ అంటాడు. లేదు, నేను సెక్సువల్ అసాల్ట్కి గురయ్యాను అని సౌమ్య అంటారు. సౌమ్య గారు, ఎస్ అఫ్ కోర్స్ నేను జడ్జిని కాదు, నేను ఇక్కడ జడ్జ్ చేయడానికి రాలేదు, తీర్పు చెప్పడానికి రాలేదు, బట్ వాస్తవం ఏంటో తెలుసుకోవడానికి వచ్చాను. ఆయన ఏమంటున్నాడంటే, అందచందాలను చూపించి నా మనసును కొల్లగొట్టి నన్ను డిస్టర్బ్ చేసి నా లైఫ్లోకి వచ్చారు మీరు అని ఆయన అంటున్నాడు. లేదు, ఆయనే నా జీవితంలోకి వచ్చి నా లైఫ్ని డిస్టర్బ్ చేశారని మీరు అంటున్నారు. నిజానికి పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తేనే సంసారాలు బాగుంటాయి. ఇంకొకరి లైఫ్లోకి ఎవరి లైఫ్లోకి ఇంకొకరు వెళ్ళినా ఆ సంసారాలు దెబ్బతింటూ ఉంటాయి. ఓకే, ఒకసారి పీసీఆర్ కాల్ కనెక్ట్ చేయండి. సౌమ్య గారు ఈ చార్ట్ సౌమ్యకు లక్ష్మీకాంత్ రెడ్డికి మధ్య జరిగిన చార్ట్. సో ఈ చార్ట్ గురించి ఒకసారి సౌమ్య గారు ఏం చెప్తారో చూద్దాం. సౌమ్య గారు లిఫ్ట్ చేయట్లేదు. సౌమ్య గారు, మీరు అకస్మాత్తుగా కట్ చేసి వెళ్ళిపోతే ఎలా అండి? సో నిన్న కూడా మీరు కొన్ని చోట్ల మాట్లాడారు, చాలా విపులంగా చాలా వివరంగా చెప్పారు. సో నేను మిమ్మల్ని జస్ట్ కొన్ని పాయింట్ టు పాయింట్ అడగాలనుకుంటున్నాను. నేనేదో సరదాగా కంటెంట్ కోసం ఇంటర్వ్యూ చేయాలని అనుకోవట్లేదు, లక్ష్మీకాంత్ రెడ్డినైనా మిమ్మల్ని అయినా. సో లక్ష్మీకాంత్ రెడ్డి చాలాసేపు నుంచి కాల్ చేస్తున్నాడు, కానీ మీ ఇద్దరు వెర్షన్ ఒకేసారి తీసుకుంటే అది మీరిద్దరూ తిట్టుకుంటూ ఉంటే గందరగోళానికి దారి తీస్తుందని చెప్పి నేను తీసుకోలేదు. ఓకే, సౌమ్య శెట్టి కాల్ చేస్తున్నారు లైవ్లో, ఒకసారి నేను సౌమ్య శెట్టితో సౌమ్య శెట్టి గారు. సార్, నేను సౌమ్య శెట్టి గారు మీకు క్లియర్ గా చెప్పాను, ఐ డోంట్ వాంట్ టు టాక్ టు లక్ష్మీకాంత్ రెడ్డి, వెదర్ ఇట్ ఈస్ మెసేజెస్, కాల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సౌమ్య గారు, నేను లక్ష్మీకాంత్ రెడ్డితో మీకు అందుకే కనెక్ట్ చేయలేదు. ఒక్క నిమిషం, వాడు అడిగే క్వశ్చన్స్ కి కూడా నేను ఆన్సర్ చెప్పను. ఐ సీ హిమ్ ఇన్ కోర్ట్. ఇప్పుడు అతను ఏవైతే నా మీద ఎలిగేషన్స్ పెడుతున్నాడో, చాట్ చూపిస్తున్నాడో, మర్యాదగా పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి ఈ అమ్మాయి నన్ను ఫ్రాడ్ చేసింది, నా ఫోన్ సబ్మిట్ చేయమనండి విత్ మై చాట్. ఇఫ్ ఇట్స్ కరెక్ట్, ఈ వాయిస్ మీరు రికార్డ్ చేసుకొని ఇదే ప్లే చేసుకోండి కావాలంటే. మీరు లైవ్ లోనే మాట్లాడుతున్నారు. ఓకే, ఏంటి ఆ చాట్ ఏంటి? మరి మీరు నిజంగా పెట్టారా లేదంటే లక్ష్మీకాంత్ క్రియేట్ చేశారా? నిజంగా నేను పెట్టుంటే దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. నిజంగా అది ఫేక్ అని నేను చెప్తాను. అతను కాదు ఈ అమ్మాయి నాతో మాట్లాడిందని, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అతను అంటే నేను ఇప్పుడు తప్పు అని అబద్ధం చెప్తుందని ప్రూవ్ చేయాలంటే ఆబ్వియస్లీ హ్యాస్ టు గో టు పోలీస్ స్టేషన్. నేను ఏం చెప్తున్నా అంటే, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫోన్ సబ్మిట్ చేసుకొని నా చాట్ అంతా సబ్మిట్ చేసుకొని అమ్మాయిలా మోసం చేసిందని చెప్పమనండి. వాట్ మోసం ఉంది, నా లైఫ్ లోకి హెల్ప్ చేస్తానని చెప్పి వచ్చారు. దిస్ ఈస్ క్లియర్. ఏం హెల్ప్ చేస్తానని చెప్పి వచ్చాడు. మీ లైఫ్ లోకి వచ్చాడు. లైఫ్ లాంగ్ సెక్షువల్లీ అబ్యూస్ చేస్తానంటే నేను పడలేనండి, భరించలేను.
ఓకే, దట్స్ వాట్ హ్యాపెన్. నేను ఇంక ఉండలేను అతనితో క్లియర్ గా చెప్పాను. ఐ ఎండెడ్ ఎవ్రీథింగ్ విత్ హిమ్. మ్యామ్ దానికి హెల్ప్ చేశారు. అండ్ మ్యామ్ మీద ఏమైనా ఎలిగేషన్స్ వేసినా సరే. హలో హలో, వినపడుతుందండి, వినపడుతుంది. నిజమే, మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది కాబట్టి మీ లైఫ్ మీరు బతకొచ్చు. మీ లైఫ్లోకి ఎవరైనా వస్తాను అంటే మీకు రిజెక్ట్ చేసే హక్కు మీకు ఉంటుంది. ఏదైనా కారణం చేత ఎవరైనా మీ లైఫ్లోకి వచ్చినా ఎప్పుడైనా మీరు దాన్ని మళ్ళీ రిజెక్ట్ చూడండి చేసే. అవును రోహిత్ గారు, కొంచెం సెన్సిబుల్ గా నేను మీతో లైవ్ లోకి వచ్చింది కూడా అతను మాట్లాడేదానికో అతను చెప్పేదానికో నేను ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేదానికో రాలేదు. నేను మీకు నా సైడ్ స్టోరీ చెప్దామని వచ్చాను. నేను మీకు నేను ఏం కేసు పెట్టాను ఏంటి ఆ పిచ్చి కుక్కకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి రాలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు ఆడియన్స్ అందరూ 100 మంది 1,00,000 మంది అడుగుతున్నారంటే వాళ్ళందరికీ పేరు పైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి రాలేదు. మీరు నన్ను అడిగారు మీ సైడ్ స్టోరీ చెప్పండి అని. నా సైడ్ స్టోరీ ఏంటంటే హెల్ప్ చేస్తానని వచ్చారు, సర్టెన్ టైం తర్వాత బ్లాక్ మెయిల్ చేశారు. ఇన్ షార్ట్ చెప్తున్నాను, బ్లాక్ మెయిల్ చేశారు. ఇప్పుడు ఏవేవో క్రియేట్ చేసుకొని మీడియా ముందుకు ఎందుకు వస్తున్నాడు? పోలీస్ స్టేషన్ కి వెళ్ళి పెట్టమని. నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను కదా, అటెన్షన్ కోసం మీడియాలోకి వచ్చానా? నా కేసెస్ సింపుల్: ట్రెస్ పాసింగ్, క్రిమినల్ ఇంటిమిడేషన్, దాని తర్వాత నన్ను హెరాస్మెంట్, బ్లాక్ మెయిలింగ్ వీడియోస్ అవి ఉన్నాయి, నేను పబ్లిష్ చేస్తాను, వాళ్ళకి చూపిస్తాను వీళ్ళకి చూపిస్తానని ఇవన్నీ చేస్తుంటే నేను పోలీస్ స్టేషన్. ఎండ్ ఆఫ్ ది డే ఏం కావాలి? నేను వచ్చేయాలంట, అప్పుడే ఇవన్నీ ఆపేస్తారంట.